రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ మినిస్టర్ రాబరీ మినిస్టర్గా మారారని విమర్శించారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి 15,000 కోట్ల ఆస్తులు పొంగులేటి కంపెనీకి ఎలా బదలాయింపు జరిగిందని ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. అక్రమ ఆస్తుల డాక్యుమెంట్లతో సహా గురువారం అసెంబ్లీకి వస్తానన్నారు. పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఫీనిక్స్ కంపెనీకి మీకు లావాదేవీలు ముందు నుంచి ఉన్నాయన్నారు కదా, మరి ఈరోజు ఒక మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీరు మరి ఫీనిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తుల బదలావు కేసులో నిజంగా మీకు ఫీనిక్స్ సంబంధాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటున్న సందర్భంగా మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావని, దాని వెనుక ఉన్నటువంటి మతలబేది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి మరి ఎంక్వైరీకి సిద్ధమా, లేని పక్షంలో బహిరంగ చర్చకే మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఈడీకి, సిబిఐతో పాటు లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. అదే మాదిరిగా మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి, మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా కూడా వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి తప్పించుకొని విదేశాలు వెళ్ళిపోతాడు, ఇంకొక మంత్రి ఇది కుట్ర అంటాడు, మీరేమో తప్పు జరిగింది క్షమించమంటారు, మీరు రాహుల్ బాబానేమో ఢిల్లీలో కూర్చొని తమాషా చేస్తాడు. ఇదేనా మీ తీరు? ఇదేనా మీ పద్ధతి?